అయినటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదే రకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి సార్ గారికి, మాజీ జడ్పీటీసీ మహిపాల్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి, నా స్నేహితులు నాతో సర్పంచ్ చేసినటువంటి గురువారెడ్డి గారికి, ఎంపీటీసీ మల్లేశం గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి సాబ్ గారికి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ గారికి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ అన్న గారికి, సంతోష్ అన్న ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరియు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంతోష్ గారికి, మరియు వచ్చినటువంటి మాజీ సర్పంచులు, గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ ప్రసాద్ కుమార్ గారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మతతత్వానికి, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి మనం గతంలో జరిగినటువంటి ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో కొంత సమయస్ఫూర్తితోటి, కొంత కఠినమైనటువంటి కార్యాచరణతోటి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మనకు బయట కనిపిస్తుంది. అయితే ఈరోజు మన ఎక్కడో అక్షింతలు పంపించేటటువంటి ఒక కార్యక్రమానికి మన బీజేపీ ఎంపీ అభ్యర్థి పోయి కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది, బీజేపీ దేశానికి రాముని గుడి ఇచ్చిందని చెప్పి. సరే, మనిషి ఆధ్యాత్మికంగా ప్రతి ఇంట్లో పూజలు, ఒకవేళ హిందూ సంస్కృతిలో ఉండే పూజలు, గోవర్ధన్ రెడ్డి సార్ గారికి వేదికపైకి రావాలని కోరుకుంటాము. సోదరులారా, మతం అనేది ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశం. బాహ్య ప్రపంచంలో మతంతో మనిషికి కానీ సొసైటీకి కానీ ఏ రకమైనటువంటి సంబంధం ఉండకూడదు అన్నది జవహర్లాల్ నెహ్రూ గారి మాట. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే ఈ భావజాలాన్ని రేపు ఎక్కడైతే చిన్న చిన్న పిల్లలు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు పిల్లలు ఏదైతే బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతున్నారో వాళ్ళకి కూర్చోబెట్టి రచ్చబండగా పంచాయతీ పెట్టి వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ వస్తే రాజ్యాంగం పోతుందని చెప్పేసి బహాటంగానే వాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవమైనటువంటి అంశం. రాజ్యాంగం పోతే మనకేం వస్తుంది, పోతే పోయింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ మన జీవితాలు, మన బతుకులు ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ని ముడిపడి ఉన్నాయి. అవి లేకపోతే మనం లేవు, మనకి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోలేదు. దురదృష్టం ఏంటంటే రాజ్యాంగం పోతే ఏమొస్తుంది, మనుస్మృతి వస్తుంది, లేకపోతే మరువాదం వస్తుంది. అది ఎవరు రాశారు? మరువు రాశారు. పక్కా బ్రాహ్మణి కల్చర్ రాసినటువంటి. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు, ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలు, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళని. దురదృష్టం ఏంటంటే మనుస్మృతిలో రెడ్డిలు కూడా శూద్రులే. ఎస్సీ ఎస్టీలు అంటే అతి శూద్రుల కిందకి వెళ్ళిపోతారు. ఒక వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి వ్యక్తులు, స్వచ్ఛమైనటువంటి పరిపూర్ణమైనటువంటి వ్యక్తులు ఎవరంటే దాంట్లో బ్రాహ్మణ్సే. వాళ్ళు చెప్పిందే వేదం నడుస్తుంది, వాళ్ళు ఆలోచన చేసిందే మన మీద రుదడానికి ప్రయత్నం చేస్తారు. సోదరులారా, ఎంతోమంది మేధావులు కష్టపడి ఈ కాన్స్టిట్యూషన్ని నిర్మించుకుంటే ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి 100 సంవత్సరాల తర్వాత అంటే 2025 లోపల ఈ కాన్స్టిట్యూషన్ని రూపుమాపి ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం, ఒకే రాజు ఉండాలి, ఆ రాజు నరేంద్ర మోడీ ఉండాలి, ఆ రాజు కింద అందరూ కేంద్రీకృతమై ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన విధానానికి బీజేపీ తెరలేపిస్తుంది. మరి కాంగ్రెస్ ఏమిచ్చింది? రాజ్యాంగం పోతే ఏమవుతుంది? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 1952లో జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత జవహర్లాల్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఒక ముసలావిడ పోయింది, ఎవరు ఆమెను ప్రలోభ పెడితే పోయింది. పార్లమెంట్ ఆవరణలో పోయి నెహ్రూ గారు బయటికి వచ్చేంత వరకు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. వచ్చిన తర్వాత వీరావిడ, పెద్దావిడ పోయి ఆయన కారణం పట్టుకున్నది, ఈ దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, మీకు ప్రధానమంత్రి పదవి వచ్చింది, మరి నాకేమొచ్చిందని చెప్పి అడిగింది. జవహర్లాల్ నెహ్రూ గారు తిట్టలే. ఎర్రగడ్డ ఎవరైనా సర్పంచ్ కాలం పట్టుకున్న పోలీస్ స్టేషన్ వేసి దెబ్బలు కొట్టిస్తారు. ఇక ప్రధానమంత్రి కాలం పట్టిస్తే వీడియో సిబిఐ వచ్చేసి మనం తీసుకొని పోతుంది. కానీ ఆయన వినమ్రంగా తన
అమ్మ ఒక ప్రధానమంత్రి కాలర్ పట్టుకునేటటువంటి అధికారం నీకు వచ్చింది. అంటే ఇంత స్వేచ్ఛ, ఇంత వాక్ స్వాతంత్రం ఈరోజు మనం ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం, ఇంత మంచి మంచి బట్టలు వేసుకుంటున్నాం, స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంటున్నాం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని అనుభవిస్తున్నాం. అంటే అది కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి వరం, అది కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి వరం. ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టండి. నేనంట కాంగ్రెస్ పార్టీ నిజంగానే చాలా తప్పు చేసిందేమో. ఈ ఐఐటీలు, ఐఐఎంలు, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఈ భాగ్నగర్ ప్రాజెక్టులు, ఈ డైరీ డ్యాములు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు, ఈ స్కూళ్ళు, ప్రాథమిక విద్యా పథకాలు ఇవన్నీ నిచ్చే బదులు ఆ రోజుల్లో ఊరుకో గుడియో, ఊరుకో మసీదో, ఊరుకో చర్చి కంటే ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులంతా దాని ముగ్గులు కూర్చొని అడుక్కునేటువంటి పరిస్థితి, ఉపాధి లేనటువంటి పరిస్థితి లేదు. మరి ఇదే బీజేపీ నుంచి మాట్లాడుతున్నటువంటి అక్షింతలు ఊరూర తిరిగి పంచేటటువంటి మన బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గారు, మరి ఆయననేమో థామస్ ఎడిసన్ స్థాపించినటువంటి, క్రిస్టియన్లు స్థాపించినటువంటి కాలేజీలో చదువుతారు. ఆయన పిల్లల్ని తీసుకొని పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, అది కూడా క్రిస్టియన్లకు సంబంధించినటువంటి యూనివర్సిటీలో చదువుతుంది. మరి ఈయన హిందూ మతం మీద అంత ప్రేమ ఉంటే తీసుకొని పోయి ఏ విధ పాఠశాలలు నేర్చుకుని తన పిల్లల్ని తీసుకొని వేస్తారా? మనమేమో జై శ్రీరామ్ లేకపోతే అల్లాహు అక్బర్ అని కూడా తిరగాలి. వాళ్ళ పిల్లలేమో మంచి మంచి చదువులు చదువుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతులు పొందుకుంటారు. ఇది మనకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా సందర్భాలు. సోదరులారా, నేను ఇంకో విషయం మీకు చెప్తా. గుజరాత్లో సౌరాష్ట్ర అనేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయం అక్కడే. ఆ సౌరాష్ట్ర అనేటటువంటి రాష్ట్రంలో ఒక ముస్లిం రాజు పరిపాలన చేసేటటువంటి వాడు.